మెన్ సెంట్రిక్ గవర్నమెంట్ ఎప్పుడు మంచిది కాదు. అంటే ఒక వ్యక్తి కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఒకప్పుడు చంద్రబాబు గారు వ్యవస్థను వదిలేసేవాళ్ళు. వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండేది. అప్పట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు తమని తాము ప్రూవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారింది. రాజకీయ పరిపాలన నడుస్తుంది. ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు చెప్పినట్టు నడిచేటటువంటి అనుచరులు, ఆ అనుచరులు చెప్పినట్టు నడిచే ఎమ్మెల్యేలు ఇలా నడుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నిన్నగాక మన సాక్షిలో రాసుకొచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇదే ఒక మంత్రి గారి అనధికారిక పిఏ వచ్చేటప్పటికి ఒక మహిళని దారుణంగా వేధించాడు, బూతులు తిట్టేవాడు, హింసించేవాడు, అమ్మాయిని ట్రాన్స్ఫర్ కూడా చేయించాడు. తన మాట వినకపోతే తెలుగుదేశం నాయకుల దగ్గర పడుకోవాలనేవాడు. అమ్మాయికి చట్టబద్ధంగా వచ్చిన ఉద్యోగాన్ని అడ్డుపెట్టి 5 లక్షల రూపాయలు డబ్బులు తినేశాడు. అదేంటయ్యా నువ్వు చేయలేదట కదా, డబ్బులు వాళ్ళు మామూలుగానే ఉద్యోగం ఇచ్చారంట కదా అంటే అప్పటి నుంచి అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. నువ్వు అందంగా ఉంటావు, నువ్వు మిగతా నాయకుల దగ్గరికి వెళ్ళి పడుకుంటే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పాడు అన్నట్టుంది. బట్ ఎవడు పట్టించుకోవాలి. మంత్రి పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, తర్వాత కూడా ఎవరు చర్య తీసుకోవట్లేదు. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ దాంట్లో ఏ యాక్షన్ లేదు. అదేమంటే సాక్షిలో వచ్చింది కాబట్టి అసలు యాక్షన్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు దాని మీద సీరియస్ అయ్యారు. మహిళల గౌరవానికి ఎవరు భంగం కలిగించిన వేధింపులకు పాల్పడే కట్టంగా ఎవరిస్తామని హెచ్చరించడంతో పాటుగా మంత్రి గుమ్మడి సంజయారాన్ని అనధికారికి పిఎస్ సతీష్ మహిళను వేధించినట్టు ఆరోపణలు వచ్చాక కూడా అతన్ని వెంటనే తొలగించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేసే వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని చెప్పారు. ఇది ఇక్కడ పాయింట్. మంత్రి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి మీద ఆరోపణలు వచ్చి అంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వెంటనే తొలగించాలి, నిజం తేలే వరకు పక్కన పెట్టాలి. ఎంత ముఖ్యమైన నాయకులైన మహిళల విషయంలో ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఊరుకునేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావుకి ఎన్నిసార్లు హెచ్చరించిన ఆయన వ్యవహార శైలి మార్పు రాకపోవడం మీద సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తను గెలిపించింది ప్రజలేనంటూ ఇటీవల మళ్ళీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మీద మండిపడ్డారు. వ్యక్తిగతంగా బలవంతులను పార్టీ అవసరం లేదని భావించిన వాళ్ళు బయటికి వెళ్ళి బల నిరూపణ చేసుకోమని వ్యాఖ్యానించారు.